హాయ్, దిస్ ఈజ్ రవి విడే. నేను రీసెంట్లీ ఏదైతే మంతెన గారి మార్నింగే లీటర్న్నర తాగి ఒకసారి మోషన్కి వెళ్ళి మళ్ళీ గంటన్నర తాగాక మళ్ళీ లీటర్న్నర తాగి మళ్ళీ సెకండ్ టైం మోషన్కి వెళ్ళి ఏదైతే ప్రోటోకాల్ ఉందో అది మంచిది కాదు, ఫాలో అవ్వద్దు అని చెప్పి చాలామంది రియలైజ్ అయ్యారు. చాలామంది ఆ ప్రోటోకాల్ని ఆపేస్తున్నారు. ఇట్స్ వెరీ గుడ్ సైన్. అయితే కొంతమంది కాన్స్టిపేషన్ ఉన్నవాళ్ళు ఎలాగా మాకు మార్నింగ్ ఇన్ని నీళ్లు తాగితేనే కానీ మాకు మోషన్ అవ్వట్లేదు ఎలాగా అని అడిగారు. వాళ్ళ కోసమే ఈ వీడియో. ఎందుకంటే ఈ ప్రోటోకాల్ ఫాలో అయ్యి మీరు త్వరగా ముసలోళ్ళు అయిపోవడం కంటే త్వరగా మీ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వచ్చేసి మీరు ఒంట్లో నీరసం తగ్గిపోయి హార్మోన్స్ తగ్గిపోయి అన్నీ త్వరగా డికే అయిపోతారు. మీరు దానికంటే మీరు అసలు ఫస్ట్ మీ యాక్చువల్ ప్రాబ్లం ఎందుకు కాన్స్టిపేషన్ ఉంది, ఎందుకు మలబద్ధకం ఉంది, దాన్ని ఫిక్స్ చేయాలి. దాన్ని ఫిక్స్ చేసి మీరు దీని నుంచి బయటపడాలి. ఇది చాలా డేంజరస్ ప్రోటోకాల్ ఇది. సో అందుకోసం మీకోసమే చేస్తున్నాను ఈ వీడియో. చాలామంది అయితే వీడియో కాంటెంట్లోకి వెళ్ళే ముందు చాలామంది అడుగుతున్న ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నాను నేను. అదేంటి అంటే, ఎందుకు పెట్టుకుంటున్నావు ఈ స్పెక్స్ అని చెప్పి. ఇవి జస్ట్ కొంచెం స్క్రీన్ వైపు చూస్తున్నాను, కొంచెం గ్లేర్ ఉంటుంది, ఆ గ్లేర్ తగ్గించుకోవడం కోసం అండి. ఇది బ్లూ లైట్ ఫిల్టర్ గ్లాసెస్. నేను రెగ్యులర్గా ఎప్పుడన్నా మానిటర్ కేసు ఎక్కువసేపు చూస్తుంటే ఇది వాడుతూ ఉంటాను నేను. ఇది యాక్చువల్లీ కస్టమైజ్డ్ నేను తయారు చేయించుకున్నాను వీటిని. సో ఇది యాక్చువల్ స్పెక్స్తో వచ్చిన లెన్స్ ఇలాంటివే ఉంటాయి. నేను ఆ అద్దాలని మార్పించుకున్నాను. యాక్చువల్లీ బ్లూ లైట్ ఫిల్టర్ గ్లాసెస్ చేయించుకున్నాను. సో ఇది కస్టమైజ్డ్ కూల్ స్పెక్స్ యాక్చువల్లీ. ఎనీవే, అదే చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోలో ఆన్సర్ చేశాను. ఇది టాపిక్లోకి వెళ్దాం. ఏంటి అంటే, ఇప్పుడు మన డైజెషన్ సిస్టమ్ చూద్దాం. అసలు మీకు ఫస్ట్ మలబద్ధకం ఎందుకు వస్తుంది, దాని రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తుంటే, స్క్రీన్ మీద మీకు ఇక్కడ ఇది మన లివర్, ఇది మన స్టమక్, ఇది మన మెయిన్ ఫుడ్ వెళ్ళి పార్ట్, ఇది గాల్ బ్లాడర్. ఫ్రీ ఇమేజ్ దొరకలేదు, అందుకని కాపీరైటెడ్ ఇమేజ్ తీసుకుని వాడుతున్నాను. సో లివర్, స్టమక్, గాల్ బ్లాడర్ ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే, మీరు ఫుడ్ తిన్నప్పుడు ఇది బాగా డైజెస్ట్ అయ్యి కిందకి వెళ్ళి అలా పెద్ద ప్రేగుల్లోకి వెళ్ళి, ఆల్రెడీ బాగా డైజెస్ట్ అయిన ఫుడ్ పెద్ద ప్రేగులోకి వెళ్ళి, అప్పుడు పెద్ద ప్రేగులు బాగా దాని కదలికలు బాగా ఉంటే అప్పుడు మీకు అసలు కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం ఉండదు. మీ బాడీలో ఈ డైజెషన్ సిస్టమ్ మొత్తం కూడా ఇట్స్ ఒక మిల్లు లాంటిది, ఒక పరిశ్రమ లాంటిది అనమాట. మీ స్టమక్ కూడా లోపలికి ఫుడ్ వెళ్ళినప్పుడు గిలగలగలగల ఆడిస్తుంది. చిన్న ప్రేగులు కూడా ఇలా తోస్తుంటాయి, పాము వెళ్ళినట్టు అనమాట. పాము ఇలా వెళ్తున్నట్టు ఫుడ్ని ఇలా తోస్తుంటాయి. పెద్ద ప్రేగులు కూడా అంతే, పెద్ద ప్రేగులు కూడా అలా స్టిఫ్గా ఉంటాయి, అవి కూడా ఫుడ్ని ఇలా ముందుకు తోస్తుంటాయి ఇలా పాములాగా. సో ఇలాగా ఆ ప్రక్రియ జరగాలి అంటే ఫస్ట్ ఏంటి, ముందు ఫుడ్ను అలా తొయ్యాలి అంటే ఫస్ట్ స్టమక్లో బాగా డైజెషన్ అవ్వాలి. స్టమక్లో ఇలా గలగలలాడుతుంటుంది, ఆ తర్వాత ఇంటెస్టైన్స్లో ఇలా తోస్తుంటాయి, ఇలా స్నేక్ లాగా. సో ఫస్ట్ జరగాల్సింది ఏంటి, స్టమక్లో ఆ గలగలలాడి బాగా డైజెషన్ అవ్వాలంటే స్టమక్లో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉండాలి. ముఖ్యంగా HCl ఉండాలి, స్టమక్ యాసిడ్ అది ఉండాలి, దాంతోపాటు పెప్సిన్ ఉండాలి. ఇంకా మిగిలిన డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా కంటిన్యూ అందులో కావాలి మనకి. అవి ఉన్నప్పుడు ఫుడ్ అక్కడ డైజెస్ట్ అయ్యి పేస్ట్ లాగా అయిపోతుంది, కైమ్ అవుతుంది. కైమా కొట్టేసి ఆ కైమ్ని పంపిస్తుంది స్టమక్. ఇప్పుడు ఇక్కడ సరిగ్గా డైజెస్ట్ అవ్వలేదు అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, మీ ఇంటెస్టైన్స్లోకి వస్తుంది ఫుడ్. ఇంటెస్టైన్స్లోకి సరిగ్గా డైజెస్ట్ కాని ఫుడ్ వస్తుంది. అక్కడ కూడా ప్రాబ్లం ఉందనుకుందాం. అక్కడ లేకపోతే ప్రాబ్లం లేదు, మీ ఎంజైమ్స్ అక్కడ బ్యాక్టీరియా అయితే బాగానే ఉందనుకుందాం, మ్యాక్సిమం చేస్తాయి. బట్ ఎక్కువ డైజెస్ట్ కాని ఫుడ్ వచ్చినప్పుడు ఇంటెస్టైన్స్లో కూడా అది కరెక్ట్గా డైజెస్ట్ కాదు, చిన్న ప్రేగుల్లో కూడా. అప్పుడు చిన్న ప్రేగులు అంటే ఇవి సెకండ్ ఫేజ్ వచ్చేది, ఈ ఉన్నాయి చూసారా, ఇవన్నమాట ఈ గొట్టాలంతా ఇలాగ స్నేక్ లాగా ముందుకు ఫుడ్ వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళాక లాస్ట్కి పెద్ద ప్రేగులోకి వస్తుంది. ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇలా వెళ్తుంది. ఈ పెద్ద ప్రేగులోకి వచ్చి పెద్ద ప్రేగులు కూడా దాన్ని ఇలా ముందుకు పంపిస్తుంటారు. పెద్ద ప్రేగులకు వచ్చినప్పటికే మ్యాక్సిమం డైజెషన్ అయిపోయింది అంటే అప్పుడు పెద్ద ప్రేగులు ఈజీగా పంపిస్తాయి. డైజెషన్ కాలేదు, అప్పుడు ఏం చేస్తాయి పెద్ద ప్రేగులు, డైజెస్ట్ కాలేదు కాబట్టి డైజెషన్ చేస్తుంటాయి. డైజెషన్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, డైజెషన్ కానిది వెళ్ళింది కాబట్టి ఆ పెద్ద ప్రేగుల్లో అక్కడ ఉండి బ్యాక్టీరియా దీన్ని డైజెస్ట్ చేయడానికి ట్రై చేస్తూ అక్కడ టైం ఎక్కువ పడుతుంది. ఎందుకంటే మీరు డైజెస్ట్ అయ్యింది పంపించలేదు, డైజెస్ట్ కానిది పంపించారు. టైం ఎక్కువ పడితే ఏమవుతుంది,
ఆ ఫుడ్లోంచి ఉన్న వాటర్ని లాగేసుకుంటాయి పెద్ద ప్రేగులు. అప్పుడు స్టూల్స్ గట్టిగా అయిపోతాయి. గట్టిగా అయిపోయిన స్టూల్స్ ముందుకు వెళ్ళవు, కదలవు. అది ఇలా స్నేక్ ఎప్పుడు అలా ముందుకు ఈజీగా మూవ్ చేస్తుంది. లోపల లిక్విడ్ లేకపోతే పేస్ట్ ఉంటే ఈజీగా మూవ్ అవుతుంది. లోపల ఒక ఐరన్ దాన్ని పెడితే మూవ్ అవుతుందా? అలా ఆగిపోతుంది అలాగా. సో మీ పెద్ద ప్రేగులు అలా ఆగిపోతాయి. స్నేక్ మూమెంట్ లేదు, అలా ట్రై చేస్తుంటుంది కానీ అవ్వదు. సో అదే మలబద్ధకం, అదే కాన్స్టిపేషన్. మీ పెద్ద ప్రేగులు మూవ్ చేయలేకపోతున్నాయి. ఇప్పుడు మీరు మంతిని గారి ప్రోటోకాల్ ఫాలో ఏం చేస్తున్నారు? వాటర్ తాగేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? వాటర్ వెళ్ళి ఆ పెద్ద ప్రేగుల్లో దీన్ని మలాన్ని తడిపి ముందుకు పుష్ చేస్తూ ఉంటే అప్పుడు పెద్ద ప్రేగులు కదిలే ముందుకు వెళ్తున్నాయి. కానీ ఇది కరెక్ట్ కాదు. పెద్ద ప్రేగులు దెబ్బతింటాయి. మీకు అంత గట్టిగా అయిపోయి అక్కడ ఉండకూడదు, దాన్ని మనం బలవంతంగా పుష్ చేయకూడదు. అందువల్ల పెద్ద ప్రేగులు డ్యామేజ్ అవుతాయి. వాటి న్యాచురల్ రిథమ్ ఏదైతే ఉందో అది పర్మనెంట్గా దెబ్బతింటుంది. సో ఇది కరెక్ట్ టెక్నిక్ కాదు. మీరు ఒక 500 ml దాకా తాగేది, కొంత తడిచింది పెద్ద ప్రేగులు ఓకే, సులువుగా వెళ్తున్నాయి ఓకే. ఎక్కువ నీళ్ళు తాగేసి బలవంతంగా పుష్ చేయడం అది కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, అసలు స్టార్టింగ్లో డైజెషన్ ఎలా బాగు చేసుకోవాలి, అసలు ఏ విధంగా డైజెస్ట్ అయిన దాన్ని పెద్ద ప్రేగులకు తీసుకురావాలి అది చెప్తాను. అది చెప్తున్నప్పుడు అది ఏ విధంగా అసలు మనం దీన్ని అసలు చిన్న ప్రేగుల్లో కూడా ఈజీ మూమెంట్ అయ్యేలాగా, పెద్ద ప్రేగుల్లో కూడా ఈజీ మూమెంట్ అయ్యేలాగా ఏ విధంగా చేయొచ్చు చెప్తాను. బేసికల్లీ ఇక్కడ స్టమక్లోకి మనకు ఫస్ట్ ఫుడ్ వెళ్ళేటప్పుడే, స్టమక్లోకి మనం వేసేటప్పుడే పూర్తిగా నవలాలి. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళైతే మీరు ఫుడ్ అరగంట తినాలి. 20 minutes to 30 minutes తినగలగడానికి ట్రై చేయండి. టైం స్పెండ్ చేయండి ఇనిషియల్లీ, ఇష్యూ ఫిక్స్ అవ్వాలంటే. బాగా నోట్లో నవిలి తింటే అప్పుడు స్టమక్లోకి కొంచెం ఆల్రెడీ డైజెస్ట్ అయిన ఫుడ్ వస్తుంది. నమిలి తినడం అంటే మీరు ఓన్లీ మొక్కలు చేస్తుంది అనుకోవద్దు. ఫుడ్ని నమిలినప్పుడు నోట్లో కూడా మీకు ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. డైజెస్ట్ చేసి ఎంజైమ్స్ నోట్లో సెలైవాలో ఆ ఎమిలైజ్ ఇవన్నీ ప్రొడ్యూస్ అయ్యి దాన్ని పిండిని చేసి కొంత డైజెస్ట్ అయిన దాన్నే పంపిస్తాయి. గొట్టల నుంచి ఇలా వెళ్ళిపోయి పొట్టలోకి వస్తాయి. సో అప్పటికే కొంత డైజెస్ట్ అవుతుంది. సో నోట్లో బాగా నవ్వడం చాలా 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 ఇంపార్టెంట్. ఇది మ్యాక్సిమం జనాలు దీన్ని చేయరు. సో స్టమక్లోకి వచ్చాక మనకి ఇక్కడ HCl పర్ఫెక్ట్లీ ఉండాలి. కాన్స్టిపేషన్ ఉన్న చాలా మందిలో అది ఉండదు. అది ఎందుకు ఉండదు అనడానికి నేను రీజన్స్ చెప్తూ రీసెంట్లీ ఒక వీడియో చేశాను. నా వీడియో సెక్షన్ ఉంది చూడండి. దాన్ని సొంతంగా సహజంగా పెంచుకోవడం ఎలాగా అనేది నేను వీడియో చేయబోతున్నాను. అది చేస్తాను కొంతకాలం పోయాక, నెక్స్ట్ వీక్ 5 week అలాగా. సో అది చూడండి. అయితే ఇప్పుడు ఇమీడియట్లీ మీ కాన్స్టిపేషన్ ఫిక్స్ అవ్వాలి అంటే బేసికల్ ఏంటంటే, ఇప్పుడు సహజంగా పెరగాలి అంటే చాలా టైం పడుతుంది. సో ఇమీడియట్లీ మీరు చేయాల్సిన పని ఏంటంటే దీన్ని రీప్లేస్ చేయాలి. ఈ HCl లేదు కాబట్టి HCl తీసుకోవాలి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది ఇంగ్లీష్ మెడిసిన్ కాదు, ఇది సప్లిమెంట్. ఇది ఓన్లీ మీ స్టమక్ ప్రొడ్యూస్ చేయట్లేదు కాబట్టి మీరు బయట నుంచి తీసుకుంటున్నారు కాబట్టి మీకు దీనివల్ల బెనిఫిట్ తప్పించి లాస్ లేదు. ఓకే, సో HCl తీసుకుంటారు. ఇక్కడ HCl తీసుకున్నారు కాబట్టి డైజెస్ట్ అవుతుంది. ఒకవేళ HCl తీసుకోకపోతే ఏం జరుగుతుంది అది కూడా చెప్తాను మీకు. HCl తీసుకోకపోతే మీకు గాల్ బ్లాడర్లో గాల్ స్టోన్స్ వస్తాయి. చాలామందికి గాల్ బ్లాడర్లో గాల్ స్టోన్స్ వస్తుంటాయి. ఎందుకు వస్తున్నాయి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎక్కువైపోతున్నాయి, పెరిగిపోతున్నాయి, సైజు తెలియదు. ఆ తర్వాత అది ఎక్కువైపోతే ఇంకా గాల్ బ్లాడర్ తీసేయాల్సి వస్తుంటుంది. బట్ అసలు గాల్ బ్లాడర్లో గాల్ స్టోన్స్ ఎందుకు వస్తున్నాయంటే ఇప్పుడు నేను చెప్పేది అసలు తెలుసుకోండి. ఇక్కడ మీకు స్టమక్ యాసిడ్ తక్కువ ఉందనుకుందాం. తక్కువ ఉంటే సరిగ్గా డైజెస్ట్ కాలేదు. తక్కువ స్టమక్ యాసిడ్ దాంట్లో కలిసింది. ఇది ఇలా ఇక్కడికి వస్తుంటుంది. ఈ స్టమక్ నుంచి బయటకు వచ్చి ఇలాగ ఇంటెస్టైన్స్లోకి వస్తుంటుంది. వచ్చేటప్పుడు ఏమవుతుంది, మీకు ఈ బైల్ కానీ మనకి బైల్ అంటే మన గాల్ బ్లాడర్లో ఉండేది బైల్. ఆ బైల్ వచ్చి ఇంటెస్టైన్స్లో ఈ ఫుడ్తో కలవాలి. ఈ బైల్ అనేది ఏంటి, ఆల్కలీన్ అంటే క్షారం. ఆల్కలీన్ అంటే తెలిసి ఉంటుంది మీకు. స్టమక్ యాసిడ్ ఏంటి, యాసిడ్, ఆమ్లం. ఈ ఆమ్లం ఇంటెస్టైన్స్లోకి వెళ్ళకూడదు కాబట్టి ఇమీడియట్లీ ఇది సెన్స్ చేసి మన గాల్ బ్లాడర్ ఇది బైల్ వదులుతుంది. బైల్
అంటే గాల్ బ్లాడర్ లేని వాళ్ళకి ఎలాగంటే అప్పుడు వాళ్ళకి లివరే వదులుతుంది అనుకోండి. బట్ బైల్ వదులుతుంది. వదిలితే ఏమవుతుంది, ఆ బైల్ వచ్చి ఈ యాసిడ్తో కలిసి యాసిడ్ ఎఫెక్ట్ తగ్గిస్తుంది. బైల్ ఒకటే కాదు, 2-3 వస్తాయి అనుకోండి, బట్ బైల్ వన్ ఆఫ్ ఇట్. అంటే మీ స్టమక్ యాసిడ్ తక్కువ ఉంటే బైల్ రాదు సరిగ్గా. స్టమక్ యాసిడ్ బాగున్నప్పుడే బైల్ వచ్చి పడుతుంది. సో ఎవరికైతే స్టమక్ యాసిడ్ తక్కువ ఉంటుందో వాళ్ళకి బైల్ రాదు. కాబట్టి గాల్ బ్లాడర్లో ఆ బైల్ అలా ఉండిపోయి, బైల్ అంటే మీకు లివర్లోంచి వచ్చేది అప్పటికప్పుడు తయారైన బైల్. మామూలుగా అయితే గాల్ బ్లాడర్ లేని వాళ్ళకి అలా వస్తుంది. అసలు గాల్ బ్లాడర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, అప్పటికప్పుడు వచ్చి ఇది సరిగ్గా డైజెస్ట్ చేయదు. కాబట్టి గాల్ బ్లాడర్లోకి బైల్ని పంపించి అక్కడ మంచి హైలీ కాన్సన్ట్రేటెడ్ బైల్ తయారు చేసి, అంటే మంచి మామూలుగా అప్పుడు ఫ్రెష్గా తయారైన దానికంటే కొంచెం ఎక్కువ సేపు ఉంటే స్టోర్ అయితే అది ఇంకా బలంగా ఉంటుంది. అది ఇంటెస్టైన్స్లోకి ఎప్పుడు రిలీజ్ అవుతుంది, మన ఫుడ్ తిన్నప్పుడు ఈ యాసిడ్ని గమనించి అప్పుడు అది రిలీజ్ అవుతుంది. తక్కువ యాసిడ్ ఉంటే రిలీజ్ కాదు. గాల్ బ్లాడర్లో స్టోన్స్, అది గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎందుకు వస్తాయి, మీకు HCl తక్కువ ఉంటే వస్తాయి. చాలామంది, మంత్రి గారు కూడా, అందరూ చాలామంది, మీకు కొలెస్ట్రాల్ ఎక్కువైపోయింది కాబట్టి మీకు గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చేసినాయి. కొలెస్ట్రాల్ ఎక్కువైపోయింది, అది వెళ్ళిపోయింది, గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చేసినాయి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నంత మాత్రాన గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చేయో. అనేక మందికి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళందరికీ గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చేయో. మీకు స్టమక్లో యాసిడ్ తక్కువ ఉన్నప్పుడు వస్తాయి. ఓకే, నేను టాపిక్ ఒక చోట స్టార్ట్ చేసి ఇంకో చోటుకి వెళ్ళింది. ఎనీవే, సో బేసికల్లీ ఈ యాసిడ్ ఉంది కదా, సో అందువల్ల మీకు యాసిడ్ ఎక్కువ ఉండాలి. యాసిడ్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, మీ బైల్ వచ్చి ప్రొడ్యూస్ అయ్యి ఇందులో పడుతుంది. గాల్ బ్లాడర్ నుంచి బైల్ వచ్చి ఇందులో ఇంటెస్టైన్స్లో పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, మీ ఫుడ్లో ఉండి ఫ్యాట్స్ని డైజెస్ట్ చేయాలంటే ఈ బైల్ కావాలి. మీరు నాన్ వెజ్ తింటున్నారు, అందులో ఫ్యాట్స్ ఉంటాయి. ఫిష్ తింటున్నారు, ఫ్యాట్స్ ఉంటాయి. వెజిటేరియన్ ఫుడ్లో ఫ్యాట్స్ ఉంటాయి. అన్ని రకాల పదార్థాల్లో ఎంతో కొంత ఫ్యాట్స్ ఉంటాయి. ఆ ఫ్యాట్స్ డైజెస్ట్ అవ్వాలంటే బైల్ కావాలి. బైల్ కావాలంటే బైల్ అందులో చిందులోకి రావాలంటే మీకు స్టమక్లో యాసిడ్ ఉండాలి. సో మీకు డైజెస్ట్ అవ్వట్లేదంటే ఈ యాసిడ్ తక్కువ ఉండడం రీజను, బైల్ పడకపోవడం రీజను. సో ఇప్పుడు ఏం చేయాలి, మీరు HCl రీప్లేస్ చేయాలి. సో B10 HCl అని ఉంటుంది, నా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి, అది తీసుకోండి. అలాగే మీరు బైల్ కూడా రీప్లేస్ చేయాలి. మీరు HCl తీసుకున్నంత మాత్రాన ఎంతకాలం పాటు మీ బైల్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వట్లేదు, సడన్గా ఈరోజు మీరు B10 HCl తీసుకుని కమాన్ బైల్ వచ్చేసే గాల్ బ్లాడర్లోంచి ఇక్కడికి అని అంటే అది వెంటనే అంత ఈజీగా రాదు, దానికి కొంచెం టైం పడుతుంది. సో స్టమక్ HClతో పాటు మీరు ఫుడ్ స్టార్ట్ చేసిన వెంటనే ఒక 2-3 ముద్దలు తిన్నాక B10 HCl తీసుకోవాలి. మీకు ఒకవేళ ఇష్యూ సీరియస్గా ఉంటే మధ్యలో ఒకసారి, లాస్ట్లో ఒకసారి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే అందరికీ ఇలా కాదు, ఈ డోసేజ్ అనేది మీకు సెట్ చేసుకోవాలి. మీకు ఎన్ని తీసుకుంటే, ఎన్ని B10 HCl క్యాప్సిల్స్ తీసుకుంటే డైజెషన్ బాగా అవుతుంది అనేది మీ మీద డిపెండ్ అవుతుంది. మీకే తెలియాలి, అది మాకు తెలియదు, నాకు తెలియదు అది. సో అది మనకి ఏంటంటే HCl న్యాచురల్గా ఎలా ప్రొడ్యూస్ అవుతుందో అదే టైప్లో మనం ప్రొడ్యూస్ అయ్యేలా చేయాలంటే మన ఫుడ్ తినడం స్టార్ట్ అయ్యాక HCl ప్రొడ్యూస్ అవుతుంది. సో ఫుడ్ తినడం స్టార్ట్ చేసాక B10 HCl టాబ్లెట్ తీసుకోవాలి. ఫుడ్ మధ్యలో ఉన్నప్పుడు ఇంకా తింటున్నాడు, ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, మధ్యలో ఉన్నప్పుడు ఇంకోటి తీసుకోవాల్సి ఉంటుంది అవసరం పడితే. అవసరం లేకపోతే ఒకటి చాలు. సో అలాగుంటుంది. అయిపోయాక ఫుడ్ తినడం అయిపోయాక మీకు అక్కడి నుంచి కిందకి వెళ్ళినప్పుడు మీకు ఏంటి, అక్కడ ఈ బైల్ కావాలి. బైలు మనకి కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళలో మ్యాక్సిమం బైల్ ప్రాబ్లం కూడా ఉంటుంది. సో వాళ్ళు ఈ బైల్ సాల్ట్స్ తీసుకోవాలి ఎడిషనల్గా ఎక్స్ట్రా బయట నుంచి. బైల్ సాల్ట్స్ నేను కింద సేమ్ నాదే డిస్క్రిప్షన్లోనే సూపర్ ఎంజైమ్స్ అని ఉంటుంది, నాన్ వెజిటేరియన్, అది పర్ఫెక్ట్లీ పనిచేస్తుంది. అది కూడా డోసేజ్ మీకు బట్టి ఉంటుంది. ప్రతి ఒక్కరికి సేమ్ డోసేజ్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఎంజైమ్స్ మరీ తక్కువ ఉన్నాయి అనుకోండి, ఎక్కువ క్యాప్సిల్స్ పడతాయి, 2 పడవచ్చు, 3 పడవచ్చు. ఎంజైమ్స్ పర్వాలేదు అనుకోండి, ఒకటే సరిపోతుంది. సో అలాగా HCl డోసేజ్ కానీ బైల్ డోసేజ్ కానీ మీతో ఎక్స్పెరిమెంట్ చేసుకుంటే మీకు తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ ఏ డోసేజ్లో పర్ఫెక్ట్లీ ఉంటుంది అనేది. నెక్స్ట్ అక్కడి నుంచి ఇంటెస్టైన్స్లోకి వచ్చాక మనకి బేసికల్లీ గట్ బ్యాక్టీరియా బాగుంటే ఇంటెస్టైన్స్లో డైజెషన్ బాగుంటుంది. సో ప్రోబయాటిక్స్ అది కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్ని తీసుకోవాలా అని మీరు అడిగితే మీ ఆరోగ్యం పాడైంది కాబట్టి ఇన్ని తీసుకోవాలి, తప్పదు. సో అంటే మీకు అన్నీ తీసుకోవాలంటే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది డెఫినెట్లీ, దానికి కూడా ఆల్టర్నేటివ్ చూద్దాం. బట్ బేసికలీ ఏంటంటే కంప్లీట్లీ ఇష్యూ నుంచి ఫిక్స్ అవ్వాలంటే
కిందకి వెళ్ళినప్పుడు మీరు ప్రోబయోటిక్స్ కూడా తీసుకోవాలి. అంటే కిందకి అప్పటికప్పుడు కాదు. ప్రోబయోటిక్స్ అనేది ఫుడ్ తినేటప్పుడు కాదు, ఫుడ్కి ఒక గంట ముందు తీసుకోవాలి, గంటన్నర ముందు తీసుకోవాలి ప్రోబయోటిక్స్. సో ఇవి తీసుకుంటే ఒకవేళ మీరు పాలు కాఫీ తాగుతుంటే వాటికి మళ్ళీ డైజెస్ట్ అని చెప్పి వేరే సప్లిమెంట్ కూడా ఉంటుంది, అంటే లాక్టోజ్ రిలేటెడ్ ఎంజైమ్స్. అవి మనకేంటంటే బాడీలో డైజెషన్కి సరైన ఎంజైమ్స్ ప్రొడ్యూస్ కానప్పుడు అన్నిటినీ ఇప్పుడు ఆర్టిఫిషియల్గా తయారు చేస్తున్నారు. తప్పదు, ఎందుకంటే డైజెషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మీరు తింటున్న ఫుడ్ మీ మీ బాడీకి వెళ్ళాలి, మీ మజిల్స్కి వెళ్ళాలి, మీ బోన్స్కి వెళ్ళాలి. మీ బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి. మీ బోన్స్ జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి, ఎందుకు వెళ్ళట్లేదు? తిన్న ఫుడ్ వెళ్ళిపోతుంది, కాన్స్టిపేషన్ వచ్చేసింది, హార్మోన్స్ జనరేట్ అవ్వట్లేదు, ఎందుకు? తిన్న ఫుడ్ ఇప్పుడు మీకు బైల్ బాగా ప్రొడ్యూస్ అయితే, బాగా అంటే ఎంత ప్రొడ్యూస్ అవ్వాలి అంత ప్రొడ్యూస్ అయితే, ఏడిఈకే, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే, ఈ 4 కూడా మన బాడీకి పట్టాలంటే మీరు ఎన్ని మల్టీవిటమిన్ తీసుకునేవ్వండి, ఎన్ని వెజిటబుల్స్ తినేవ్వండి, మీకు బైలు లేకపోతే మీ బాడీకి ఇవి రావు. ఫేస్ డ్రైగా ఉంటుంది, ఏజింగ్ అయిపోతుంటుంది, మీరు బాడీ త్వరగా ఏజింగ్ అయిపోతుంటుంది. మీకు బైల్ అంత ఇంపార్టెంట్, బైల్ సాల్ట్స్ అంత ఇంపార్టెంట్ రీప్లేస్ చేయడం ఒకవేళ సరిగ్గా డైజెషన్ కాకపోతుంటే. సో ఇవి గుర్తుంచుకోండి. మీరు కాన్స్టిపేషన్ వచ్చింది కదా అని చెప్పేసి నీళ్లు తాగేసి తోసేయడం కాదు. మీ బాడీకి మీరు తింటుంది పట్టట్లేదు, ఆ విషయం గమనించండి. మీరు దాన్ని ఫిక్స్ చేయాలి. మీ బాడీకి పట్టాలి, మీరు ఎక్కువ కాలం బ్రతకాలి, ఎక్కువ కాలం మీ బాడీలో హార్మోన్స్ బాగా పనిచేయాలి. నాకు ఈ టెక్నిక్ సూపర్గా పనిచేస్తుంది, లాస్ట్ 10 ఏళ్ళ నుంచి నేను ఇలా నీళ్ళు తాగేస్తున్నాను, బయటకు తోసేస్తున్నాను అంటే, మీరు నీళ్ళు తాగుతున్నా బయటకు వస్తాను సరే, కానీ మీ ఆయుర్దాయం తగ్గించేసుకుంటున్నారు. ఆ విషయం అర్థం చేసుకోండి. దీన్ని ఏమంటారు, దీన్ని మన ఇండియాలో చాలామంది ఈ పని చేస్తుంటాం. మనం దాన్ని ఏదో అంటుంటుంది, దానికి ఏదో పేరు మర్చిపోయింది నేను. అది మొత్తానికి ఏదో ఒక చిట్కా పెట్టేసి మన ప్రాబ్లమ్ని ఫిక్స్ చేసుకోవడం. బట్ అది పని చేయని, అదేంటంటే పని చేస్తున్నట్టు అనిపిస్తుంటుంది కానీ డ్యామేజ్ చేస్తుంటుంది. సో అందుకని ఈ ప్రోటోకాల్ నుంచి బయటపడండి. మీకు ఇంకో విషయం చెప్తాను, బైల్ ఏం చేస్తున్నా అనుకుంటున్నారు? బైల్ మీకు కరెక్ట్గా ప్రొడ్యూస్ అయితే బైలే లూబ్రికెంట్. మీకు కాన్స్టిపేషన్ వచ్చేదే ఈ బైల్ లేక, లూబ్రికెంట్ సరిగ్గా లేక. మీరు తింటున్నప్పుడు మీ ఫ్యాట్స్ని డైజెస్ట్ చేయడంతో పాటు ఈ బైల్ వెళ్ళి మీ పేగులంతా అలాగా తడుపుతుంటుంది. మీరు ఎక్స్ట్రా కష్టపడి వాటర్ తాగక్కర్లేదు. ఇంకా బైల్ ఇంకా మంచి లూబ్రికెంట్. అదేంటంటే అలాగ స్టూల్స్ని పిండి చేస్తూ ఇంటెస్టైన్స్ వాళ్ళంతా అలా తడుపుతూ వెళ్తుంటుంది. ఆ తడుపుతూ వెళ్తుండడం వల్లే లీకీ గట్ చాలామందికి లీకీ గట్ ఫిక్స్ అవుతుంటుంది ఈ బైల్ కరెక్ట్గా తీసుకుంటే. అందుకు నేను రీసెంట్లీ రొమటాయిడ్ ఆర్థరైటిస్ డైట్ పోస్ట్ చేసిన, అందులో కూడా నేను సూపర్ ఎంజైమ్స్ని పెట్టాను. సూపర్ ఎంజైమ్స్ సప్లిమెంట్ తీసుకోమని చెప్పాను. ఎందుకంటే సూపర్ ఎంజైమ్స్ అంటే అందులో ఆక్స్ బైల్ ఉంటుంది, అందులో కూడా హెచ్సిఎల్ ఉంటుంది. ఇంకొక విషయం అండి, మీరు సింగిల్గా నేను ఓకే బైల్ అంటున్నాను కాబట్టి కేవలం బైల్ తీసుకుంటాను, నాకు డబ్బులు కూడా సేవ్ అవుతాయి అని అనుకుంటే మీకు అక్కడ ఇంకా పెద్ద డ్యామేజ్ అవుతుంది. కారణం చెప్పమంటారా? బైల్ ఏంటి? క్షారం, ఆల్కలైన్. మీకు ఆల్రెడీ హెచ్సిఎల్ తక్కువ ఉన్నప్పుడే మీకు కాన్స్టిపేషన్ వస్తుంది. ఆల్రెడీ హెచ్సిఎల్ తక్కువ ఉంది, మీరు తీసుకెళ్ళి మళ్ళీ ఆల్కలీన్ బైల్ వేస్తున్నారు, ఇంకా మొత్తం హెచ్సిఎల్ చచ్చిపోద్ది ఇంకా. సో మీరు ఎప్పుడైనా బైల్ తీసుకుంటున్నారంటే డెఫినెట్లీ పక్కన బీటెన్ హెచ్సిఎల్ తీసుకోవాలి. మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలీదు, కొంచెం టెక్నికల్ అయిపోయి ఉండొచ్చు, బట్ మళ్ళీ వీడియో చూడండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నాకు తెలీదు మీ అవగాహన సామర్థ్యం ఎలా ఉందనేది, బట్ అర్థం చేసుకోండి. మీకు అర్థమైతే అర్థం అవుతుంది. మీరు దీన్ని కూడా నెగిటివ్ సెన్స్లోనే చూస్తే మీకు అర్థం కాదు. నేను లాస్ట్ వీడియో కూడా చెప్పాను, మళ్ళీ ఈ వీడియో కూడా చెప్తున్నాను. మంత్రిని కాదంటే నాకేమీ ఎనిమిటీ లేదు. నేను ఆయన పబ్లిసిటీ కోసం, నా వీడియోస్కి వ్యూస్ రావడం కోసం ఇది చేయట్లేదు. ఇది చేస్తుంది కేవలం అది ఫాలో అయ్యి చాలామంది హెల్త్ పాడు చేసుకుంటున్నారు, తెలియకుండా, అవగాహన లేకుండా వాళ్ళ ఆయుర్దాయం తగ్గించేసుకుంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఇది. ఓకే, సో బేసికల్లీ మీరు చేయాల్సింది ఏంటి? బేసికలీ ఏంటంటే మీరు మీ డైజెషన్స్ని ఫిక్స్ చేసుకోవాలి. మీరు దానికోసం తీసుకోవాల్సినవి ఏంటి? హెచ్సిఎల్, బీటెన్ హెచ్సిఎల్, డోసేజ్ ఎంత అది మీరు డిసైడ్ చేసుకోవాలి. సూపర్ ఎంజైమ్స్ డోసేజ్ ఎంత అది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఎక్స్పెరిమెంట్ చేయండి, మీకు ఎంత తీసుకుంటే కరెక్ట్గా డైజెస్ట్ అవుతుంది దాన్ని బట్టి. ప్రోబయోటిక్స్ తీసుకోవాలా? స్టార్టింగ్ స్టేజ్లో మీకు ఇవన్నీ తీసుకోవాలంటే బాగా డబ్బులు ఎక్కువ అవుతాయి కాబట్టి ప్రోబయోటిక్స్ కొంచెం ఆగి తీసుకోండి, ఇమీడియట్లీ తీసుకోవద్దు. అంటే మీకు అవసరం పడితే మీకు హెచ్సిఎల్
అండ్ సూపర్ ఎంజైమ్స్ తోటి ఇష్యూ ఫిక్స్ అయిపోతుంటే ప్రోబయోటిక్స్ అవసరం లేదు, లేకపోతే ప్రోబయోటిక్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి 3 అలా చూస్తూ ఉంటే, ఒకవేళ మీరు టీలు కాఫీలు ఎక్కువ తాగుతూ ఉంటే మీరు దానికోసం డైరీ డైజెస్ట్ అని ఇంకోటి ఉంటుంది, అంటే లాక్టోజ్ ఎంజైమ్స్ అవి ఉంటాయి, పాలుని స్పెషల్లీ డైజెస్ట్ చేసేవి. మీకు అవి తక్కువ ఉంటే అది కూడా సరిగ్గా డైజెస్ట్ కాదు. సో అప్పుడు అవి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అందుకనే నేను పాలే మానేసాను. నాకు బేసికల్లీ పాలు సరిగ్గా డైజెస్ట్ కావు. ఓన్లీ మార్నింగ్ కాఫీ తాగుతాను, ఇంకా మిగిలిన రోజులు ఏది తాగను. నేను ఆ డైరీ డైజెస్ట్ సప్లిమెంట్ తీసుకుంటూ పాలు తాగొచ్చు, ఎందుకు అంత కష్టం అని చెప్పి నేను పాలే మానేసాను. హ్యాపీ, నాకు అంత మిస్ అవుతున్న ఫీలింగ్ కూడా ఏం లేదు. సో అది నాకు అదొక్కటే, పాలు ఒక్కటే డైజెస్ట్ సరిగ్గా కావంతే, అసలు కావని కాదు అది. సో బేసికల్లీ దాన్ని బట్టి చూసుకోండి, మీకు ఎంజైమ్స్ తగ్గుతున్నాయి కాబట్టి ఆ ఎంజైమ్స్ తీసుకుని మీ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేసుకోండి. అదేంటి, మార్నింగ్ పూట వాటర్ అవాయిడ్ చేయడానికి మాత్రమే కాదు, మీ బాడీకి అంత న్యూట్రిషన్ రావడానికి. మీరు తింటున్నది బాడీకి పట్టాలి, మీరు బలంగా ఉండాలి, యంగ్గా ఉండాలి, మీ జుట్టు రాలకూడదు, జుట్టు బలంగా ఉండాలి, ఫేస్లో గ్లో ఉండాలి, ఫేస్ స్కిన్ బాగుండాలి, ఏజింగ్ అవ్వకూడదు, స్లో అవ్వాలి, అంటే మీకు డైజెషన్ బాగుండాలి. కేవలం మార్నింగ్ లీటర్ వాటర్ తాగడానికి నుంచి తప్పించుకోవడం కోసం కాదు, అది ఎలాగో తప్పించుకోవాలి మీరు. ఇప్పుడు ఇవన్నీ చేసినా కూడా మీకు ప్రాబ్లం వస్తుందంటే ఏం చేయాలి? డైజెషన్ అది తీసుకున్నాను అయినా కూడా నాకు మలబద్ధకం ఆగట్లేదు. మార్నింగ్ పూట 500 ml దాకా నీళ్ళు తీసుకోవచ్చు, మీరు హాఫ్ లీటర్ తీసుకోవచ్చు, అందులో ప్రాబ్లం లేదు. మీరు ఈ డైజెషన్ అన్నీ తీసుకుంటూ నేను చెప్పినవన్నీ చేస్తూ కూడా మార్నింగ్ ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకోండి, మోషన్ వస్తుంది, ప్రాబ్లమే లేదు. హాఫ్ లీటర్ దాటొద్దు, హాఫ్ లీటర్ తీసుకుని హెల్దీ, దట్స్ నాట్ బ్యాడ్, దట్స్ గుడ్. నేను మార్నింగ్ లేచాక 2కి వెళ్ళే ముందు వాటర్ తాగడం అన్హెల్దీ అంటలేదు, ఎక్కువ వాటర్ తాగడం అన్హెల్దీ. హాఫ్ లీటర్ దాకా ఫైన్, గుడ్, హెల్దీ. అది మించొద్దు, అస్సలు మించొద్దు. సో అది చేసాక కూడా, ఇవన్నీ చేసాక కూడా మీకు ఇంకా కాన్స్టిపేషన్ ఉంది అంటే మీరు ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మనకి అంటే మీకు ఏమైందంటే ఇది మీ పెద్ద ప్రేగుల కదలికలు ఇంకా ఆగిపోయినాయి, ఇన్ని చేసే కూడా కాన్స్టిపేషన్ వచ్చిందంటే మీ డ్యామేజ్ చాలా ఇర్రివర్సిబుల్ స్టేజ్లో ఉంది. వాటర్ పెట్టి అలా తోస్తూ ఉండడం వల్ల పెద్ద ప్రేగులు దానికి అలవాటు పడిపోయి ఇంకా అసలు న్యాచురల్గా మూమెంట్ పోయింది, వాటికి న్యాచురల్గా అది ఇలా స్నేక్ మూమెంట్ అది పోయింది. ఆ స్నేక్ మూమెంట్ తీసుకురావడానికి ఇంగ్లీష్ మెడిసిన్స్ ఉన్నాయి. ఎస్, దానికి కూడా ఇంగ్లీష్ మెడిసిన్స్ కనిపెట్టేది. సో ఉన్నాయి. మీరు నేను చెప్పకూడదు టాబ్లెట్లు ఏంటి అనేది, మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆ టాబ్లెట్ ఏంటి అనేది, నేను చెప్పిన అన్నీ చేసాక అలా ఫైనల్గా ఆ టాబ్లెట్ ఏంటి అని తీసుకుని దాన్ని చేస్తూ ఉంటే అది మూమెంట్ ఆటోమేటిక్గా ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. బట్ దాని మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా ఉండాలంటే మీరు న్యాచురల్గా మూమెంట్ పెంచుకోవాలి. ఎలాగా? మీరు ఆన్ అండ్ యావరేజ్ డైలీ డెఫినెట్లీ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు 3 నుంచి 4 లీటర్లు నీళ్ళు తాగాల్సిందే. కానీ స్పేస్ అవుట్ చేయండి, ఫుల్ డే స్పేస్ అవుట్ చేయండి. కొంతకాలం పట్టు మీద జీవితాంతం మీరు అంతంత వాటర్ తాగాలి బలవంతంగా అని ఏం లేదు, స్పేస్ అవుట్ చేయండి. మీకు వాటర్ 4 నుంచి 5 లీటర్లు తాగాలి అని చెప్తే అది కండిషన్ కాదు, 2 to 4 లీటర్స్ తాగొచ్చండి. అది ఎలాగంటే మీ యాక్టివిటీ లెవెల్స్ని బట్టి, మీకు దాహం వేసిన దాన్ని బట్టి ఓవరాల్గా. ఇప్పుడు వాటర్ అంటే ఓన్లీ వాటరే కాదు, మీరు టీ తాగినా వాటరే, బోన్ బ్రాత్ తాగినా వాటరే, యాపిల్ సైడర్ వెనిగర్ తాగినా వాటరే. సో 2 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి మనిషి. ఇప్పుడు 4 లీటర్స్ తాగాలా కాదు, మీకు ఇప్పుడు మనిషి రెగ్యులర్గా మామూలుగా యాక్టివ్గా ఉన్నాడు, 2 లీటర్స్ వాటర్ సరిపోతుంది. బాగా ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తుంటాడు, కార్డియో చేస్తుంటాడు, బాగా చెమట కక్కుతుంటాడు, ఆ వ్యక్తికి కొంచెం వాటర్ ఎక్కువ తాగాలని అనిపిస్తుంటుంది. సో ఆటోమేటిక్గా ఆ వ్యక్తి తాగుతాడు, 3 లీటర్స్ తాగొచ్చు. మార్నింగ్ నుంచి నైట్ దాకా ఫుల్ లేబర్ వర్క్ చేస్తున్నారు, ఫుల్ వ్యక్తి బయటకు వెళ్ళి పని చేస్తాడు, ఆ వ్యక్తి 4 లీటర్స్ తాగుతాడు. సో అలా ఉంటుంది, మనిషిని బట్టి రిక్వైర్మెంట్ చేంజ్ అవుతుంది. ప్రతి మనిషికి ఓకే మంచిగా కాదు 4 to 5 లీటర్స్ తాగన్నారు, చచ్చినట్టునే తాగాలి అని పెట్టుకోకండి. జస్ట్ ఏంటంటే స్పేస్ అవుట్ చేస్తూ, రోజంతా స్పేస్ అవుట్ చేస్తూ తగినంత మోతాదులో నీళ్లు తాగండి. మరీ తక్కువ అయితే తాగొద్దు. నీళ్లు తాగాలి, మరీ తక్కువ తాగకూడదు, మరీ ఎక్కువ కూడా తాగకూడదు, బలవంతంగా తాగకూడదు. మీకు ఎంత బాడీకి రిక్వైర్మెంట్ అంత తాగాలి. సో అది గుర్తుంచుకోండి. అలాగే వర్కౌట్స్ చేయాలి. మీకు వర్కౌట్స్ చేసినప్పుడు కాన్స్టిపేషన్ పోతుంది. మీ బాడీని మూమెంట్లో ఉంచినప్పుడు మీ అబ్డమిన్, ఈ పేగులు మూమెంట్ అయ్యి ముందుకు తోస్తుంటే, ఈ స్నేక్ మూమెంట్ బాగుండాలంటే మీరు జాగింగ్లు చేయండి, మీ స్నేక్ మూమెంట్ భలే ఉంటుంది. బ్రిస్క్ వాకింగ్ చేయండి, భలే ఉంటుంది. సైకిల్ తొక్కండి స్పీడ్గా,
భలే భలే మూమెంట్ ఉంటుంది. మీకు డైజెషన్ ఇష్యూస్ పోతుంటాయి, కాన్స్టిపేషన్ పోతుంటుంది. కాన్స్టిపేషన్ పెట్టుకుని అసలు ఎక్సర్సైజ్ చేయకుండా ఉండి కాన్స్టిపేషన్ ఉంది నాకు అంటే ఎలాగా? రోజు ఎక్సర్సైజ్ చేయాలి, రోజు పడుకోవాలి. నిద్ర తక్కువ ఉంటే కాన్స్టిపేషన్ వస్తుంది. రోజు పడుకోవాలి, 7 to 8 hours పడుకోవాలి. ఇవి చెయ్యండి. ఇవి చేసాక కూడా తగ్గలేదు అంటే అప్పుడు చూద్దాం. ఇవి చేస్తే డెఫినెట్లీ తగ్గుతాయి. ముందు మీ డైజెషన్ ఇష్యూ ఫిక్స్ చేయండి. డైజెషన్ ఇష్యూ ఫిక్స్ చేస్తే అన్ని ఇష్యూస్ ఫిక్స్ అవుతాయి. మీరు యంగ్గా మళ్ళీ ఎనర్జెటిక్గా ఉంటుంది. మీ ఏజ్ని రివర్స్ చేయొచ్చు, యాంటీ ఏజింగ్. యప్. ఓకే, దట్స్ ఇట్ అండి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. నేను నెక్స్ట్ వీడియోలో ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ, మోస్ట్లీ ఈరోజు ఈవినింగే గౌట్ మీద వీడియో చేయబోతున్నాను. చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను మీకు. చూడండి, ఈ ఎవరికి నాకు తెలిసి ఈ విషయాలు తెలియదు, డాక్టర్స్ కూడా తెలియదు. చాలా రీసెర్చ్ చేసి ఇన్డెప్త్గా అనలైజ్ చేసి ఇన్డెప్త్గా స్టడీ చేసి నేను కనిపెట్టిన విషయాలు అవి నేను చెప్పబోతున్నాను. కొంచెం మీకు ఇప్పటిదాకా ఎప్పుడు ఎవరు చెప్పని వినని విషయాలు చెప్తాను. డెఫినెట్లీ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.